ఆరోగ్యము, ఆయుర్వేదము హిందువులు. విద్య, వైద్యము ఎప్పుడు కూడా సంపాదన మార్గాలుగా ఉండకూడదు. దుర్భాగ్యకరమైన విషయం, ఇప్పుడు విద్య, వైద్య సేవలే పెద్ద వ్యాపార సంస్థలుగా మారాయి. హిందూ జీవిత విధానంలో సేవా తత్పరులు విద్యా వైద్య వృత్తుల్లోకి రావాలను. విద్య, వైద్యము వీలైనంత వరకు ఉచితంగా ఇవ్వవలను. అందరూ అక్షరాస్యులు, చదువుకున్న వాళ్ళైతే దేశ అభివృద్ధిలో అందరూ యోగదానం చేయగలరు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు. మన భారతదేశంలో ఆంగ్ల వైద్య విధానమే ఉండేది కాదు. అన్ని రోగాలకు అంత ఖర్చుతో కూడిన పరీక్షలు, ఆపరేషన్లు అవసరం లేదు. మంచిది కూడా కాదు. ఆయుర్వేదము, యోగా, నాచురోపతి, హోమియోపతి, అక్యుపంక్చర్ థెరపీ వంటి వైద్య పద్ధతులు 90% రోగాలకి నివారణ చేయగలవు. కఫ, వాత, పిత్త, నాడీ వైద్యము శరీరానికి ఆఘాతం కలిగించేవి కావు. ఆహారం వైద్యంగా మారే భారతీయ విధానం ఉండేది. ఆహారం శాకాహారంగా ఉంటే ఋతువులను బట్టి, సమయాన్ని బట్టి ఆయా పప్పు దినుసులు, మసాలాలు, ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు, ఆవు పాలు, పాల పదార్థాలు, వీటన్నిటితో చేసే రకరకాల పిండి వంటలు, పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, వీటి వేరువేరుగా గుణాలన్నిటిని గురించి ఆయుర్వేదంలో విస్తృతమైన గ్రంథాలు ఉన్నాయి. ఇది చాలా లోతైన విజ్ఞానం. తినకూడనివి అతిగా తినడం, వేళాపాళా లేకుండా అర్ధరాత్రులు కూడా తినడం ఎంతో అనారోగ్యకరం. ఈ క్రీడలను కూడా వ్యాపారంగా చేసి పోటీలు పెట్టి అసహజంగా శరీరాన్ని అరగదీయడం, లేదా పూర్తిగా ఆఫీసులో సీటుకు, కంప్యూటర్కు పరిమితమైన జీవితం, పట్టణాల్లో, ఫ్యాక్టరీలలో, కార్ఖానాల్లో కాలుష్యభరితమైన జీవితం, అనేక రకములైన గుట్కా, తమాకు, బీడి, సారాయి, మాదక ద్రవ్యాల వ్యసనాలు, మాంసాహారంతో కూడిన అలవాట్లు, ఇలాగా ఇవన్నీ శరీరానికి వయసు కంటే ఎక్కువ ముందే మూలపడేస్తాయి. యాంత్రిక జీవితం వలన కని విని ఎరగని రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయుర్వేద ప్రకృతి సహజ జీవితాన్ని సిఫార్సు చేస్తుంది. క్రమశిక్షణతో కూడిన విధానం గడపడం ద్వారా కొత్త రోగాలు, జటిల రోగాలకు రాకుండా ఉంటాయి. లంకణం పరమౌషధం అని ఆయుర్వేదం చెప్తుంది. అతిథులకు ఆధారపూర్వకంగా చూసుకోలేకపోతే ఎలా వెళ్ళిపోతారో ఆ రకంగా ఉపవాసము, పథ్యము, ఏకాదశి వ్రతము, అమావాస్య వ్రతము వలన శరీర మానసిక రోగాలు పోయి ఆరోగ్యంగా ఉంటాము. ఆశావాదంతో ఉంటే శరీరానికి కొత్త నిరోధక శక్తి కలుగుతుంది. జపము, కీర్తన, సమాజ సేవ ఎంతో చక్కటి మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. రోజు సూర్యోదయం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో నడక, సూర్య నమస్కారము, బస్తీలు, యోగా, ఆసనములు, ప్రాణాయామము, ఈత కొట్టడం వంటి ఎంతో ఆరోగ్యదాయకం. సామాన్య రోగానికి విశ్రాంతి, అల్పాహారము లేక ఉపవాసము, కషాయంతో మిరియాలు, అల్లము, శొంఠి, బెల్లము చక్కగా సరిపోతాయి. ఐస్ క్రీము, బిస్కెట్లు, బ్రెడ్, చాక్లెట్లు, పిజ్జాలు, కేకులు వంటివి బజారు తిండ్లు ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. కాయగూరలు, ఆకుకూరలు, ధాన్యము, పప్పులు, సేంద్రియ సాగు ద్వారా పండించిన ఆహారము ఉత్తమము. ఈ రోజుల్లో సంకరజాతి విత్తనాలు, పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడడం వల్ల శాకాహారాన్ని కూడా రోగయుక్తంగా, విషయుక్తం చేస్తారు. హరే కృష్ణ.